గౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ పల్లి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసర్ ఉష గారు, జిల్లా అధ్యక్షుడు నల్లవేలి శంకర్ గారి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, వివిధ పార్టీల నుండి బీసీ నాయకులు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సామాజికంగా అన్యాయం జరుగుతుంది. జనాభా ఉండి కూడా ఏ రంగంలో కూడా బీసీలకు న్యాయం దక్కడం లేదు. ప్రత్యేకంగా రాజకీయంగా బీసీలకు ఎక్కడ కూడా ఏ జిల్లాలో చూసినా బీసీలకు జనాభా దామాష ప్రకారం రాజకీయ వాటా లభించడం లేదు. ఈరోజు మహిళా బిల్లు వస్తున్నది, నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. అయినప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, వివిధ పార్టీలలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ రెండు సామాజిక వర్గాలకే పెద్దపీట వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవైపు బంగ్లాదేశ్ని చూస్తున్నారు, ఇంకొక వైపు నేపాల్ చూస్తున్నారు. అంచివేయబడ్డటువంటి యువత రోడ్ల మీదకి వచ్చి ఎవరైతే కుల రాజకీయాలు, ధన రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, ఆధిపత్య రాజకీయాలు చేస్తారో వాళ్ళని తరిమి కొట్టి విదేశాలకు పంపించారు. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది మేము, త్యాగాలు చేసింది మేము, సకల జన సమ్మె నడిపింది మేము, విద్యార్థి జేఏసీని పెట్టి జైలుకి వెళ్ళింది మేము. 1200 మంది బలిదానాలు చేస్తే 1100 మంది బీసీ బిడ్డలు. తెలంగాణ కోసం మొట్టమొదటిగా రాజీనామా చేసింది, మంత్రి పదవికి రాజీనామా చేసింది కొండ లక్ష్మణ్ బాబుజీ గారు. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇవాళ ఇంతమంది బీసీలు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేశారు, వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలకు బీసీలు కేవలం 19 మంది ఎమ్మెల్యేలే ఉంటారు. 17 మంది పార్లమెంట్ సభ్యులకు 2 పార్లమెంట్ సభ్యులు ఉంటారు. మంత్రివర్గంలో ఇవాళ 12 మంది మంత్రులకు కేవలం 3 ఉంటారు. ఇవాళ ఇంతవరకు 28 మంది ముఖ్యమంత్రులు ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాడ. ఇదేం సామాజిక న్యాయం? తెలంగాణ రాష్ట్రం కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీల రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కువ. కనీసం బీసీలకు ఒక డిప్యూటీ సీఎం లేదు. ఇలా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, ఇక్కడ 60% జనాభా బీసీ ఉన్నది. కానీ ఇక్కడ బీసీలు శాసనసభ్యులుగా కావడానికి అవకాశం ఇస్తలేరు రాజకీయ పార్టీ. 60% ఉన్న వాళ్ళను అణచివేసి 1/2% లేని వాళ్ళను, 2%, 3% లేని వాళ్ళను అందరం ఎక్కిస్తున్నారు. ఏ పార్టీ అయినా తెలంగాణ రాకముందు వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి ఈ అగ్రకుల రాజకీయ, ఆధిపత్య రాజకీయాలకు కాలం చెల్లింది. వచ్చేది బీసీల రాజ్యమే. ఇవాళ 60 మంది బీసీ బిడ్డలను బీసీ ఉద్యమం ఒక నినాదాన్ని తీసుకుంది, ఒక ఎజెండాని తీసుకుంది. 2028లో 60 మంది బీసీ బిడ్డలను గెలిపించుకొని అసెంబ్లీ తీసుకుపోతారు. అందులో మొదటి ఇవాళ పెద్దపల్లిలో బీసీలకు పోరాటాల పుట్టినిల్లు, ఎంతో మంది సామాజిక ఉద్యమ వీరులంగా అన్నటువంటి గడ్డ. ఈ గడ్డ మీద నుంచే అగ్రకులాల ఆధిపత్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచే ఒక బీసీ బిడ్డను గెలిపించుకొని ఇవాళ అసెంబ్లీ తీసుకుపోయేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఇవాళ ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా
బీసీ సంఘం పోరాడుతుంది. బీసీలు ఓట్లేసే యంత్రాలు కాదు, బీసీలు అంటే పాలితులు అనుకుంటున్నారు. ఇక నుంచి దీన్ని మారుస్తున్నాం. బీసీలు అంటే పాలకులం. మేము బీసీలు పాలకులం. మెజార్టీ ఉన్న వాళ్ళు పాలకులు కావాలి, మైనార్టీగా పిడికెట్ శాతం లేని వాళ్ళు పాలితులు కావాలి. కానీ మైనార్టీగా ఉన్న పిడికెట్ శాతం ఉన్న వాళ్ళు పాలకులు అవుతున్నారు, గంపెడు శాతం ఉన్న బీసీలేమో పాలితులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు మనదే సీటు మనదే నినాదం ఉంది. బీసీలను రాజకీయంగా చైతన్యం చేయడానికి రేపు ఆగస్టు 7న ఇలా బెంగళూరులో జాతీయ ఓబీసీ మహాసభ, దాన్ని విజయవంతం చేసుకుంటాం. అక్కడ కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అదేవిధంగా ఆ తర్వాత సెప్టెంబర్లో శిక్షణా తరగతులు పెట్టినాం. అదేవిధంగా అక్టోబర్ కానీ నవంబర్ కానీ బీసీల రాజకీయ చైతన్య బస్సు యాత్ర పెట్టబోతున్నాం. అప్పుడు మొత్తం 119 నియోజకవర్గాలు తిరుగుతాం. ఈ అగ్రకుల రాజకీయ ఆధిపత్య రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ఇలా వాళ్ళని పొందబెడతాం. ముఖ్యంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ లేదు. మహిళా బిల్లు పేరుతోటి మళ్ళీ ఉన్నటువంటి వాళ్ళ భార్యలకు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన సభ్యులకు, కుటుంబ సభ్యులకే మళ్ళీ ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కట్టబెడదామని కుట్రలు చేస్తున్నారు. డీలిమిటేషన్ అవుతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తుంది. పెరిగినటువంటి నియోజకవర్గాలు కూడా వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కనువిప్పు కావాలి. పెంచిన సీట్లని బీసీలకు ఇవ్వాలి. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను బీసీలను ప్రకటించాలి. ఏ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తుందో, ఏ పార్టీ బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తుందో స్పష్టంగా ప్రకటించాలి. లేకపోతే మాత్రం వారి చరిత్రలో బీసీ ద్రోహులు ప్రకటిస్తారు.